మైక్ టెస్టింగ్ 4 5 6. నేను మీకు గుర్తున్నానా? గుర్తుండుంటారులేండి, ఎందుకంటే నెల క్రితం వరకు మనం చేసిన హడాడు మామూలుది కాదు కదా. అంటే మన రేంజ్ వరకు మనం చేసిన హడాడు మామూలుది కాదు. రియాక్షన్లు, రివ్యూలు. ఓకే, ఛానల్ ఒక ఊపులో వెళ్తున్నప్పుడు మనకి తట్టుకోలేని 3 కుణపాలు దిగాయి. యాక్చువల్ ఏమైందంటే, కల్కి మూవీ రిలీజ్ రోజు నుంచి నేను ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక యూట్యూబ్లోని సెర్చ్ చేస్తూ ఉన్నాను, లీక్డ్ సీన్స్ అలా చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎగ్జైట్మెంట్ ఓవర్ హైప్ అయిపోయి నాకు ఏం చేయాలి అర్థం కాక మీతో షేర్ చేద్దామని చెప్పి యూట్యూబ్లో ఒక షార్ట్ పెట్టాను అంతే. రియాక్షన్ ఇస్తూ ఒక షార్ట్, ఒక 2-3 సెకండ్స్ లీక్డ్ క్లిప్ అటాచ్ చేసి పెట్టా. స్ట్రైక్. సెకండ్ షార్ట్ సేమ్ మళ్ళీ అదే రీఎడిట్ చేసి పెట్టాను, దానికి స్ట్రైక్. థర్డ్, నేను కల్కి మూవీ నాకున్న హైప్, నా ఎక్స్పెక్టేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, అది షార్ట్ కింద పెట్టా, దానికి స్ట్రైక్. సరే, మళ్ళీ కొత్త ఛానల్, నా పాత ఛానల్ అంటే 2 స్ట్రైక్స్ పడ్డాయి కదా. థర్డ్ స్ట్రైక్ పడేలోపు నా పాత ఛానల్ నేను మళ్ళీ రన్నింగ్లోకి తెచ్చుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఈలోగా స్ట్రైక్ పడిపోయింది. దాని తర్వాత నాకు సెమ్ రావడం, సెమ్ అయ్యాక పాత ఛానల్ని మళ్ళీ అందులో వీడియోస్ అన్నీ తీసి డిలీట్ చేసి సాయిగాడి కథలు అని చెప్పి స్టార్ట్ చేశాను. కొంచెం మనకున్న క్రియేటివిటీ వాడి కథలన్నీ మీకు కొంచెం యానిమేషన్ టైప్లో చూపిద్దామని. బట్ నాకు ఒక స్టోరీ రెడీ చేయడానికి 3 to 4 days పట్టేస్తుంది. అంటే ఏఐతోని నేను పిక్చర్స్ జనరేట్ చేసి వాటికి యానిమేషన్ ఇచ్చి నేను స్టోరీ చేసి మీకు చూపించేసరికి నాకు టైం పడుతుంది. మనకి చాలా బతకం. ఎనీవే, మామూలు వీడియోయే మనకు టైం పెట్టం. ఇప్పుడు ఈ కథలు ఇంకా కష్టం. మనకి మన రూటే కరెక్ట్, నా రూటే సెపరేట్ అన్నట్టు. నాది నా రూటే. ఒక్క కంటెంట్ మీద ఉంటే మనకి ముందుకు వెళ్ళాం. రీల్స్, రియాక్షన్స్, రోస్ట్, వ్లాగ్స్, కుకింగ్ ఒకటేంటి ఎన్ని పెట్టాం మనం లాస్ట్ టైం అయితే. సో ఒకటే, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన 275 మెంబర్స్కి థ్యాంక్ యూ. మీకు మళ్ళీ వీడియో వస్తుందో లేదో నాకు తెలియదు, ఫీడ్లోకి వచ్చిందో లేదో తెలీదు. బట్ హోప్ వి మీట్ అగైన్. మీరు మళ్ళీ నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నా ఫన్ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నాకు సపోర్ట్ ఇస్తారు. ఈసారి 275 నుండి 375కి వెళ్ళాక అప్పుడు స్ట్రైక్ గట్ వద్దులే, కొంచెం ఇంకా ఎక్స్ట్రా గ్రోత్ కావాలి మనకి, అంతే. ఆల్రెడీ నా పాత ఛానల్కి 103 సబ్స్క్రైబర్స్. స్టోరీ పెట్టాక దానికి ఒక 25 వ్యూస్ అలాగ ఎన్నో వచ్చాయి సంథింగ్. ఇప్పుడు 106 ఎంతో ఉన్నాయి ఎంత సబ్స్క్రైబర్స్. హోప్ దిస్ ఛానల్ వుడ్ బీ గుడ్ ఫర్ అ లాంగ్ టైం. అంతే. ఎప్పుడు నుండో వీడియో తీద్దాం అనుకుంటున్నాను, బట్ స్టోరీ ఛానల్ అనుకున్నాను కదా, నా ఫేస్ చూపించకుండా జస్ట్ వాయిస్ ఓవర్తో పిక్చర్స్ యానిమేషన్ అంతా మీకు చేసి చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పటికీ 4 days అయింది. సెకండ్ పార్ట్, అదే ఫస్ట్ స్టోరీకి సెకండ్ పార్ట్ రెడీ చేయలేక గింజుకుంటున్నాను. స్టోరీలు అయితే నా దగ్గర కుప్పలు తెప్పలు ఖాళీగా ఉన్న లాక్డౌన్ నుండి మొదలుపెట్టాను. కావాలా మన ఫోన్లో నోట్స్ ఉంటుంది కదా, కీప్ నోట్స్, ఆ నోట్స్లో అలా రాస్తూనే ఉంటాను కథలు. అంటే ఆ కథలు ఇప్పుడు నాకు గుర్తొచ్చి, లేదంటే నేను ఎక్కడైనా చూస్తే కాస్త మరీ లాజిక్లెస్గా ఉంటాయి స్టోరీస్ అన్నీ. మనకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న వయసు, ఏం చేస్తాం చెప్పండి. సో అలాంటి కథలు కాకుండా కొంచెం ఊహ తెలిసాక, కొంచెం బుర్ర పెట్టి రాసిన కథలు ఏమైనా ఉంటే కొంచెం మోడిఫికేషన్స్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. నాకు కూడా నా స్టోరీ నా దగ్గర ఉండిపోకుండా అందరికీ రీచ్ అవుతుందనే థాట్తో స్టార్ట్ చేశాను ఛానల్. మంచి రోజు చూసుకున్నాను, 1 week వెయిట్ చేశాను నా ఛానల్ స్టార్ట్ చేద్దామని, రీస్టార్ట్ చేసి కొత్త వీడియో అప్లోడ్ చేద్దామని. బట్ బ్యాక్ ఫైర్ అయింది. రీచ్ వస్తుంది, ఒక 25 views దాకా వెళ్ళింది పెట్టిన 2 daysకే, అదే ఎక్కువ దానికి. కానీ అవ్వలేదు మరేమో. యాక్చువల్లీ టేబుల్ అటుపక్క ఉండేది, ఇటుపక్కకు మార్చాను. ఈ స్టోరీ దీనికి నాకు అక్కడ అవ్వట్లేదు, కాస్త ఫ్యాన్ బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అనేసి డోర్ పక్కకి వేసాం. హోప్ మళ్ళీ ఈ గాడిది కూడా ఆ సైడ్. ఓ షిట్. ఏయ్ ఇంకా
చచ్చిపోరు పకోడి. ఓకే. హోప్ మళ్ళీ ఈ గైడ్ని కూడా మనం తీసుకెళ్ళి అక్కడే వేసేద్దాం. మన ఛానల్కి గ్రోత్ వచ్చిందంటే ఆ మూలనే చూపిస్తాను. ఆగండి మీకు ఆ మూల వదిలేండి, బాగోలేదు, మొత్తం బట్టలన్నీ ఉన్నాయి. పక్క రూమ్లో వీడియోస్ చేశాను, కొన్ని ఛానల్ స్టార్టింగ్ టైంలో 4-5 షార్ట్స్ అక్కడే తీసాను. తర్వాత మొన్న నాకు సమ్మర్ వెకేషన్ వర్క్ షార్ట్స్ అన్నీ అక్కడే రికార్డ్ చేశాను, కొన్ని మ్యాక్సిమం అక్కడే, 1-2 ఇక్కడ ఉంటాయి. అది మన ఛానల్ మళ్ళీ బాగా పరిగెట్టాలంటే ఇక ఈ రూము ఇక్కడ, సారీ ఈ ప్లేస్ కాదు, ఆ మూలకే వేసేద్దాం టేబుల్. మళ్ళీ కొంచెం ఈసారి ఏంటంటే కంటెంట్ మారుద్దామా లేదంటే సేమ్ టైప్ పెట్టేసి ఉంచుదామా అని చూస్తున్నా. ఐ మీన్ మారుద్దాం అంటే జస్ట్ స్టోరీస్తో, పాత కంటెంట్తో పాటు స్టోరీస్ అలాగా పెడదామని. బట్ ఎందుకు, మన కంటెంట్ మందే, కావాలంటే మధ్య మధ్య స్టోరీస్ పెట్టి ప్లేలిస్ట్ తయారు చేసేద్దాం వాటికి. ఇది సో అండ్ సో, ఇది ప్లేలిస్ట్ అని చెప్పడానికి బాగుంటుంది. ఛానల్ పోయిందని బెంగతో సరిగ్గా తినట్లేదు నేను, పొట్ట పెరిగిపోయింది. ఓకే, ఇది నా బాధ, ఆవేదన, ఏమో సార్ మనకు తెలుగు కానీ సంస్కృతం రాదు, అదనమాట. అయితే మొత్తానికి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.